రైతుకు భరోసా ఇవ్వాలనే తాము యాత్ర చేస్తున్నామన్నారు మహేశ్వర్ రెడ్డి. 80% కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రభుత్వం చెప్తున్నా కనీసం 25%కి మించి కొనుగోళ్లు జరగలేదని విమర్శించారు. ఈరోజు రైతుల కష్టాలు, రైతుల గోస చూసి బీజేపీ రైతులకు భరోసా ఇవ్వాలని నిన్న పరిగి నియోజకవర్గం నుంచి మొదటి రోజు గజ్వేల్ వరకు ప్రయాణించి ఈరోజు మళ్ళీ గజ్వేల్ నుంచి భువనగిరి చేరుకున్నాం. దారి పొడుగున రోడ్ల పంటి కిలోమీటర్ల కొద్ది ధాన్యాన్ని పోసి రైతులు గోచపడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 80% ప్రొక్యూర్మెంట్ పూర్తి చేశారని ముఖ్యమంత్రి గారు ఒకవైపు చెప్తూ, మరొక వైపు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో దళారుల చేతుల్లో రైతులు మోసపోడుతూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25%కి మించి లేదు అని తెలియజేస్తా ఉన్నారు. పూర్తిగా రైతుల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వం లెక్కలు లేకుండా కావాలని 3 వారాలు లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ఏదో ఒక రకంగా వర్షాలు పడుతున్నాయి, ధాన్యం తడిచిపోయిందన్న నెపంతో గాలి వదిలేయాలన్న ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం కిరాతకమైన